హాయ్ పిల్లలు, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం రండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మైక్రోస్కోప్ తో వస్తువులు ఎందుకు పెద్దగా కనిపిస్తాయి? మీరు ఎప్పుడైనా చిన్న చిన్న వస్తువులను దగ్గరగా చూడాలి అని అనుకున్నారా? ఎగ్జాంపుల్ కి ఒక చీమ యొక్క కాళ్ళు ఎలా ఉంటాయి, లేదా ఒక ఆకు మీద చిన్న చిన్న హోల్స్ ఎలా కనిపిస్తాయి? మన కళ్ళతో అవి స్పష్టంగా కనిపించవు కదా. అక్కడే మైక్రోస్కోప్ మనకు ఒక సూపర్ హీరోలా సహాయం చేస్తుంది. అసలు మైక్రోస్కోప్ అంటే ఏమిటి? మైక్రోస్కోప్ అనేది ఒక మ్యాజిక్ గాజు లాంటి పరికరం. ఇది చిన్న చిన్న వస్తువులను చాలా పెద్దగా చూపిస్తుంది. అవి మన కళ్ళకు స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. ఎగ్జాంపుల్ కు ఒక చిన్న గింజను మైక్రోస్కోప్ లో చూస్తే అది ఒక పెద్ద బంతిలా కనిపిస్తుంది. మైక్రోస్కోప్ ఎలా పనిచేస్తుంది? మైక్రోస్కోప్ లో కొన్ని ప్రత్యేకమైన లెన్సెస్ ఉంటాయి. ఈ లెన్స్లు గాజుతో తయారు చేసినవి. అవి కాంతిని మాయాజాలం లాగా మారుస్తాయి. కాంతి సహాయం. మైక్రోస్కోప్ లో ఒక చిన్న లైట్ ఉంటుంది. ఈ లైట్ వస్తువు మీద పడి దాన్ని మనం స్పష్టంగా చూడగలిగేలా చేస్తుంది. లెన్స్లు వస్తువును పెద్దదిగా చూపిస్తాయి. మైక్రోస్కోప్ లో 2 లేదా అంతకంటే ఎక్కువ లెన్స్ ఉంటాయి. మొదటి లెన్స్ వస్తువును కొంచెం పెద్దదిగా చూపిస్తుంది. రెండవ లెన్స్ దాన్ని మరింత పెద్దది చేస్తుంది. అందుకే వస్తువు మనకి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. జూమ్ లాంటిది. మీరు ఫోన్లో ఫోటోను జూమ్ చేసినప్పుడు అది పెద్దదిగా కనిపిస్తుంది కదా. మైక్రోస్కోప్ కూడా అలాగే, కానీ చాలా చాలా ఎక్కువ జూమ్ చేస్తుంది. 100 లేదా 1000 సార్లు పెద్దదిగా. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం రండి. ఒక చిన్న చీమను మైక్రోస్కోప్ లో చూస్తే దాని కళ్ళు, కాళ్ళు, రెక్కలు భలే స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే ఒక చుక్క నీటిని చూస్తే లోపల చిన్న చిన్న జీవులు తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. ఒక పుష్పం యొక్క రేఖలు చూస్తే అవి ఎంత అందంగా వివరంగా ఉంటాయో తెలుస్తుంది. మనకి మైక్రోస్కోప్ ఎందుకు ముఖ్యం? మైక్రోస్కోప్ సైంటిస్టులకు సూపర్ ఫ్రెండ్ లాంటిది. ఇది వాళ్లకు చిన్న చిన్న జీవులు, కణాలు, బ్యాక్టీరియా వంటి వాటిని చూడటానికి సహాయపడుతుంది. అలా మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ రోజు ఫ్యాక్ట్స్ లో మనం మైక్రోస్కోప్ గురించి తెలుసుకున్నాం కదా పిల్లలు. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన పాయింట్ ని కమెంట్ చేయండి. సరదాగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే అమ్మ పాఠశాలను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తో రేపు కలుసుకుందాం. బాయ్ పిల్లలు.